కొండ చెరుకలో ఉన్న కోరమీసాల కొమరెల్లి మల్లన్నను కొలిచిన వారికి కొంగు బంగారమే. మల్లన్న దర్శనం పూర్వజన్మ సుకృతం అంటారు. తెలంగాణలోని ప్రతి జిల్లా నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. కొమరవెల్లి మల్లన్న ఈ పర్వతంపై 11వ శతాబ్దంలో వెలిసినట్లు ప్రతీది. యాదవ కులస్తుడైన ఓ గొర్రెల కాపరి కలలో స్వామివారి కనిపించి, నేను ఇంద్రికీలాద్రిపై వెలిసి ఉన్నాను, దర్శించుకోమని, కొలిచిన వారికి కోరికలు తీరుస్తానని చెప్పినట్లు ప్రచారం. ఆనాటి నుండి ఆ ప్రాంతం ప్రజలు పూజించడం మొదలుపెట్టారు. అప్పటికే వీరశైవ సంప్రదాయం విరజిల్లుతున్న కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగమైన కొమరవెల్లిలో వెలసిన మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడి పూజారులు చెబుతుంటారు. దేవస్థానంలో వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం లింగ బలిజలు అర్చన చేయగా, స్వామివారికి యాదవ కుల ఆచార ప్రకారం ఒగ్గు పూజారులు వివిధ రంగులు రంగాల పట్నాలతో స్వామివారిని కొలుస్తారు. అనంతరం బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వయంగా నివేదన తయారు చేసి ఒగ్గు పూజారుల ద్వారా పట్నం వేయించడం విశేషం. స్వామివారికి బోనం చేసే కుండను భద్రంగా ఇంటికి తీసుకువెళ్లి దాంట్లో పాలు పెతికడం, పాలు కాచడం చేస్తే ఆ కుటుంబంలో ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు చేకూరుతాయని, పశు సంపద, పాడి పంటలతో ఆ ఇల్లు తలతూగుతుందని విశ్వాసం. అదే విధంగా గంగిరేగు చెట్టు కింద ఒల్లుబండ ఎక్కడం ఇక్కడ ప్రత్యేకత. గంగిరేగు చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఒల్లుబండ వద్ద ప్రణమిల్లి చెట్టు వద్ద పట్నం వేసి తమ కోరికలు తీరుతాయని నమ్మకం. కోరికలు తీరాలని కొబ్బరికాయలు ముడుపులు కొట్టడం ఆనవాయితీ. తడి బట్టలతో దేవాలయం ముందుండే ఒల్లుబండ వద్ద ఒళ్ళు పట్టుకొని కోడలు కట్టేస్తామని మొక్కునే వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. స్వామివారి బండారి, గంగిరేగి చెట్టు ఆకు ఎంతో మహిమ గలవని, బండారి నుదుట పెట్టుకుని గంగిరేగి ఆకును ఔషధంగా తీసుకుంటే సర్వలోగాలు తొలగుతాయని విశ్వాసం. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ వారం మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంటాయని, భక్తులు రాత్రి వేళల్లో ఆలయం మూతపడుతుందని దిగులు చెందవద్దని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం జరిగే విధంగానే తోటబావి ప్రాంగణంలో స్వామివారికి పెద్ద పట్టణం వేయడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం రాత్రి నుంచే పటం వేయడం ప్రారంభించి సోమవారం ఉదయాన్నే స్వామివారిని పటంలోకి తీసుకువచ్చి పెద్ద పట్టణం గుండా స్వామివారిని దాటిన తర్వాత భక్తులు కూడా పెద్ద పట్టణం తొక్కించి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో తోటబావి వద్ద తాగునీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.